హలో నమస్తే అండి. నేను మీ సునీతను. చక్కెర పొంగల్ రెడీ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బియ్యం ఒక గ్లాస్ తీసుకుని, పెసరపప్పు సగం గ్లాస్ తీసుకుని, దీనికి సరిపడా గ్లాసున్నర పైగా పంచదార తీసుకోవాలి. నెయ్యి, పచ్చి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్, యాలకులు, పచ్చకర్పూరం. చెయ్యు విధానం: కుక్కర్లో మనం రెడీ చేసిన పెసరపప్పును వేసి కొంచెం సన్నసగ మీద వేపుకోవాలి. పప్పు బియ్యాన్ని చక్కగా కడుక్కున్న తర్వాత ఒకటికి 2 గ్లాసులు చొప్పున నీళ్లు, ఏ గ్లాస్తో తీసుకున్నామో బియ్యము ఆ గ్లాస్తో ఒకటికి 2 వాటర్. పప్పు అర గ్లాస్ తీసుకున్నాం, దానికి గ్లాసు, మొత్తం 3 గ్లాసులు వాటర్ తీసుకుని కలిగి తిప్పి కుక్కర్ విజిల్ పెట్టి, కుక్కర్లో వండుకున్నా విడిగా వండుకున్నా మన ఇష్టం. నేను కుక్కర్లో పెడుతున్నాను. కుక్కరు 4 విజిల్స్, 3 కానీ 4 కానీ మన ఇష్టం. చక్కెర పొంగల్ అంటేనే మెత్తగా కమ్మగా ఉండాలి, పొలుగుగా ఉండకూడదు. కుక్కర్ 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత, కుక్కర్ ఆరిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం. కుక్కర్ ఆరిపోయిందండి, రైస్ ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీన్ని చక్కెర పొంగల్ తయారు చేసే విధానం ఎలా చేసుకుంటున్నామంటే, కొంచెం బాండీ తీసుకుని దాంట్లో కాస్త నెయ్యి వేసుకుని, దాంట్లో ఈ కొబ్బరి ముక్కలు వేసుకుని సగమే దోరగా వేయించుకోవాలి. సన్నగా వేగినాయండి కొబ్బరి ముక్కలు, ఎర్రగా సన్నగా మీద వేసుకుని ఒక గిన్నెలో, అంటే దీంట్లో జీడిపప్పు కూడా సగం మీద వేపుకోవాలి. కిస్మిస్ వేసుకోవాలి. మంచిగా వేగాయండి. ఇవన్నీ గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు దానిలో గ్లాసున్నర పంచదార వేసుకుని, కొంచెం బెల్లం ముక్క వేసుకుంటేనండి టేస్ట్ అద్భుత. కొంచెం వాటర్, కొంచెం పాకం తీగపాకం వచ్చేదాకా తీసుకొని
పక్క స్టవ్ మీద రైస్ ఉడికిపోయింది కదండి. చక్కగా ఉడికిపోయిందండి. 3 విజిల్స్ మామూలుగా పెట్టాను, 1 విజిల్ సిమ్లో పెట్టి ఉడికిచ్చానండి. చక్కగా ఉడికిపోయిందండి. చూడండి. ఈ సైడ్ ఏమో తీగ పాకం రావాలండి. తీగ పాకం వస్తేనే బాగుంటుందండి. చక్కగా పాకం వచ్చేసిందండి. పంచదార కరిగి చక్కగా పాకం వచ్చేసింది. మనం పాకాన్ని ఒకసారి చూసుకోవాలండి. పాకం వచ్చేసిందండి. తీగ పాకం అండి వచ్చేసిందండి. దీంట్లోకి ఈ ఉడికిన అన్నం, పెసరపప్పు కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ పాకం ఉడకబెట్టుకోవాలండి. అన్నం వేసుకున్న రైస్ పాకంలో ఉడుకుతా ఉన్నప్పుడు మనం గ్లాస్తో నెయ్యి తీసుకున్నాం కదండి, ఆ నెయ్యిని దపాలుగా కొంచెం కొంచెంగా వేసుకుంటా చూతున్నప్పుడు వేసి మళ్ళీ ఎంత అయిపోయింది అంత పైన వేసుకుంటే చక్కెర పొంగల్ చాలా బాగుంటుంది. ఒకసారి వేసేదానికి ఉంటే ఒక 2 minutes ప్లేట్ వేసి మగ్గ పెడదాం. దగ్గరికి వచ్చేస్తుందండి పాకంలో ఉడికి. అయిపోయిందండి. చక్కెర పొంగల్ అయిపోయింది. చాలా టేస్టీగా ఉండే కమ్మనైన చక్కెర పొంగల్ అండి రెడీ అండి. మన వేపి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ మన ఇష్టం అండి. డ్రై ఫ్రూట్స్ ఏమన్నా వేసుకోవచ్చు. ఓకే అండి. తెలుగింట కమ్మని రుచి చక్కెర పొంగలి. ఓకే, బాయ్.